మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసుల చర్యలను, అలాగే ప్రతిపక్ష నేతలపై జరిగిన వ్యవహారాన్ని ఖండించారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ పడే విధానాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సహించదని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని ఆయన హెచ్చరించారు. దీక్ష చేస్తున్నటువంటి 20 రోజులుగా కూడా పట్టించుకున్నటువంటి ప్రధానమంత్రి ఉన్నట్టుండి ఉలికి పడి యువత అంతా కూడా నా దగ్గర నుంచి పోతా ఉన్నారు, యువత మద్దతు బీజేపీకి లేదు అని నీట్ పరీక్ష లీక్ ని చదువు విలువ చదువుకున్నోడికి తెలుస్తుంది అంటారు. ఈ చదువు లేని అన్పఢ్ రాజా మన దేశ ప్రధాని అవడే మన దురదృష్టం. మళ్ళా రెండవది ఏంటంటే పిల్లలు లేరు, భార్యను బడుతుపెట్టాడు. పిల్లలు లేని గురించి పిల్లల బాధ ఏందో తెలియదు, ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది. పిల్లల్ని మన బిడ్డను మనం జాగ్రత్తగా చూసుకుంటాం. మొత్తం బట్టలు చింపేసి వాళ్ళ అంతరంగిక దుస్తులను ఎక్స్పోజ్ చేస్తూ నిన్న కొట్టించడం చాలా బాధాకరం. సరే, ఈ విధంగా ఉంటే మరి పార్లమెంట్లో లేవనెత్తితే ధర్మేంద్ర ప్రధాన్ను ఇమీడియట్ గా సస్పెండ్ చేయమని, మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయమని చేస్తున్నటువంటి ఆయన పట్టించుకోలేదు. ఏమనంటే ముస్లింల పేర్లు, పాకిస్తాన్ పేరు, లేకపోతే ఇంకో పేరు చెప్పి పబ్బం గడుపుతున్నారు. కానీ కేవలం నీట్ పరీక్ష లీక్ కాకుండా నిర్వహించలేనటువంటి అసమర్థుడు ప్రధానమంత్రి, అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు. వీరు పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారు. ఎన్నో ఏళ్ళు కష్టపడి డాక్టర్ కావాలని కలలు కానీ, అదేవిధంగా ఇంజనీర్ కావాలని కలలు కన్నటువంటి విద్యార్థులు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ. మరి ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చెప్తున్నాడో ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియదు. కనీసం ఒక్కరు కూడా ముందుకొచ్చి స్టేట్మెంట్ ఇవ్వరు. ఒక ప్రతిపక్ష నాయకుడిని అవమానకరంగా చెప్పుకోలేని విధంగా ఆగడం, తీసుకుపోవడం, తర్వాత పోలీస్ స్టేషన్లకు తరలించడం చాలా సిగ్గుచెట్టు. భారతీయ జనతా పార్టీ ఆ రోజు గోద్రా అల్లర్లలో 2002లో 2000 మందిని ఊచకొత్త కోస్తే విచారణకు ఆదేశించింది ఆనాడున్నటువంటి ప్రధానమంత్రి. ఈరోజు విచారణ లేదు, జనాలను చంపడం, ఇష్టం వచ్చినట్టు కొట్టడం, ఇది చాలా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. తప్పకుండా ధర్మేంద్ర ప్రధాన్ను రిజిగ్నేషన్ ఇచ్చే వరకు, బర్తరఫ్ చేసే వరకు ఇది కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ యొక్క బట్టలు కూడదీసి బహిర్గతం చేసి రాముడి పేరు మీద ఓట్లు, ఆ రామాలయంలోనే నోట్ల కట్టలు మాయం. మరి నీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉన్నది? దేవుని పేరు చెప్తున్నాడువి, దేవుని హుండీలో ఉన్న డబ్బులు పోతుంటే కూడా నువ్వు ఏమాత్రం కూడా పట్టించుకోలేనటువంటి ప్రధానమంత్రి. నీకేం తెలుస్తుంది? దేశంలో ఏం జరుగుతుంది? నీ రాష్ట్రం లోపల నీ ప్రభుత్వం ఉన్నది, బీజేపీ ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్ లోపల యోగి గారు మీ యొక్క ముఖ్యమంత్రి గారు మరి ఆ దేవాలయంలో ఏ విధంగా ప్రజలు ఇచ్చినటువంటి డబ్బులు రాముని పేరు మీద ఈ భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందిలో దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ఆ దేవాలయం కోసం కంట్రిబ్యూట్ చేశారు. దానికి లెక్కలు లేవు. మరి ఈరోజు ఆ దేవాలయం డబ్బులు వేరే అంటే నీ నువ్వు పరిపాలన దక్షుడివా అసమర్థుడివా నువ్వు ప్రజలకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి తక్షణమే బర్తరఫ్ చేయాలి కాంగ్రెస్ పార్టీ. జిల్లా అధ్యక్షుడు దేశ ప్రధాని ఈ దేశంలో విద్యార్థులే భవిష్యత్తు అంటాడు, బేటీ బచావ్ అంటాడు, బేటీ పడావ్ అంటాడు. 23 లక్షల మంది విద్యార్థులు రాసే నీట్ పరీక్షను అత్యంత దారుణంగా ఆ పరీక్షను లీక్ చేయించి, ఇంకా సిగ్గు లేకుండా ఈ దేశానికి చెందినటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించకుండా కాలాపనేస్తున్నాడు. దానికి నిరసనగా ఈ దేశంలో అనేక మంది విద్యార్థులు 29 రాష్ట్రాల్లో విద్యార్థులు తిరుగుబాటు చేస్తే కూడా కనీస చలనం లేకుండా మన జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు ధర్నా చేస్తే ఆ ధర్నా చేస్తున్న విద్యార్థుల మీద విచక్షణ రహితంగా పోలీసులతో దాడి చేయించి రాహుల్ గాంధీ గారు ఇదే న్యాయం. ఇది అత్యంత ప్రజాస్వామ్యమైన దేశం, ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్యమైన దేశం. కనీసం ప్రశ్నించే గొంతులకు స్థానం లేదా?
మీరు చేస్తున్నది అన్యాయం. ఇప్పటికైనా ఈ నీట్ పేపర్ లీకేజ్ మీద పార్లమెంట్లో చర్చించాలి. అదేవిధంగా దీని యొక్క సుప్రీం జడ్జి తోటి విచారణ జరిపించాలి. దేశ ప్రజలకు నరేంద్ర మోడీ గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి నిన్న రాహుల్ గాంధీ గారు శాంతియుతంగా ధర్నా చేస్తే వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం. ఇవాళ కరీంనగర్లో మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఇలా వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తుంటే ఈ కరీంనగర్ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ గారు స్వయంగా కేంద్ర మంత్రిగా ఉండి ఇంతమంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే కనీసం ఒక్కసారి కూడా పార్లమెంట్లో కానీ బయట కానీ నోరు మెరుగుతున్న సందర్భం పోలేదు. శాంతియుతంగా మీరు నోరు తెరవాలి, విద్యార్థుల సమస్యల మీద మాట్లాడాలి బండి సంజయ్ గారని ప్రశ్నిస్తున్న విద్యార్థిని ఇలా విద్యార్థుల మీద, ఎన్ఎస్ఏ నాయకుల మీద, యువజన కాంగ్రెస్ నాయకుల మీద ఇలా బీజేపీ గుండాలు విచక్షణ రహితంగా దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా ప్రతి చోట మీరు ఇదే పంతాను కొనసాగిస్తున్నారు. ఇలా కరీంనగర్ ఒకటే కాదు, ఈ దేశంలో ప్రతి దగ్గర కూడా ప్రశ్నిస్తే బీజేపీ గుండాలు ఇలా కాంగ్రెస్ వాళ్ళని కానీ ప్రశ్నించే గొంతులను దాడి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. యావత్ దేశం గమనిస్తుంది. ఇలా బీజేపీకి నూకలు చెల్లిన ఈ దేశంలో ఖచ్చితంగా మీరు ఈ శిక్షకు మీరు చేస్తున్నటువంటి తప్పులకు శిక్ష అనుభవించక తప్పదని చెప్పి